హలో అందరికీ. ఈరోజు నాకు గోంగూర చికెన్ పచ్చడి తినాలనిపించింది. సరే అని మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గోంగూర చికెన్ పచ్చడి తినాలనిపిస్తుందని అడిగాను. దానికి మా అత్తయ్య సరే అమ్మా చేసుకుందామని అన్నారు. మా అత్తయ్య స్టైల్లో పచ్చడి ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. ముందుగా ఈ పచ్చడికి సంబంధించి ఏమేమి కావాలో అత్తయ్యని అడిగి తెలుసుకుందాం. ముందుగా మనం గోంగూర ఒక 4 కట్టలు తీసుకుందాం. దాంతోపాటు కరివేపాకు 4 రెబ్బలు, వెల్లుల్లి 100 గ్రాములు, అల్లం 100 గ్రాములు తీసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా 1 కేజీ చికెన్ కూడా శుభ్రంగా కడిగి ఉప్పేసి పసుపు వేసి దాన్ని కలిపి మంచిగా ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. వియా ప్రేక్షకులందరికీ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చికెన్ కలిపి ఒక అరగంట నానబెట్టుకోవటానికి పక్కన పెట్టుకున్న తర్వాత చెక్క 4 ముక్కలు తీసుకోవాలండి. యాలకులు కూడా ఒక 4, లవంగాలు ఒక 9 తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె ఏం వేయకుండా కొంచెం దోరగా వాటిని వేపుకుందాం. తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర మొత్తం అన్నీ కలిపి దోరగా వేపుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. సుప్రియ, ఇక్కడ కడిగి ఆరబెట్టాం కదా గోంగూర, అది ఒక పాన్లోకి పెట్టుకొని తీసుకురామ్మా. తీసుకొస్తున్నా అత్తయ్య. అత్తయ్య గోంగూర తీసుకొచ్చాను, ఏం చేయమంటారు ఇప్పుడు దీన్ని? స్టవ్ మీద పెట్టి కొంచెం 2 గరిటెలు నూనె వేసి మగ్గబెట్టేసేయమ్మా. సరే అత్తయ్య. పచ్చడి కదమ్మా, నీళ్లు తగలకుండా జాగ్రత్తగా మనం పచ్చడి పట్టాలి కనుక మనం నూనె వేసుకొని దాన్ని మగ్గబెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలి అత్తయ్య? పక్కన ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ ఆయిల్ పోసుకొని మంచిగా మనం ఇప్పటిదాకా నానబెట్టి ఉంచాం కదా చికెన్, అది వేసి దాంట్లో వాటర్ అంతా పోయే వరకు బాగా కొంచెం వేపుకోవాలి. అలా అని మరీ గట్టిగా అయిపోయేటట్టుగా ఎర్రగా వేపుకున్నాం అనుకో ముక్కలు గట్టిగా అయిపోయి తినడానికి కష్టంగా ఉంటుంది. అందుకని దోరగా వేపుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అత్తయ్య? ఒక 2 నెలలు 3 నెలలు ఈజీగా ఉంటుందమ్మా. జాగ్రత్తగా పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. తడి తగలకుండా చూసుకుంటే 2 నెలలు 3 నెలలు ఉంటుంది పచ్చడి. అంటే ఇదివరకు రోజుల్లో జాడీల్లో పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు జాడీలు లేవు కదా, మరి దేనిలో పెడితే బాగుంటుంది అంటారు? ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే బాగుంటుంది. మూత గట్టిగా ఉంటే నీళ్లు తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మంచిగా మనం పచ్చడి తీసుకునేటప్పుడు కూడా స్పూన్లు గరిటెలు కానీ మంచిగా శుభ్రంగా తుడుచుకొని నీళ్లు లేకుండా మంచి గిన్నెలోకి తీసి పెట్టుకుంటే బాగుంటుంది. పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. తర్వాత ఏం చేయాలి అత్తయ్య? వేపి చికెన్ ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్లోనే సిమ్లో పెట్టుకొని 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. అత్తయ్య, ఈ ఆయిల్ ఎందుకు ఇలా పొంగుతుంది? మనం మామూలు వంటలు చేసుకునే నూనె కంటే ఈ పచ్చళ్ళకి ఏంటంటే ఎక్కువగా మనం నువ్వుల నూనె కానీ వేరుశనగపప్పు నూనె కానీ వాడుకుంటాం కాబట్టి ఆ నూనె వేసినప్పుడు ఖచ్చితంగా అట్లా పొంగులాగా వస్తుంది. దానికి మనమేం కంగారు పడక్కర్లేదు. తర్వాత ఆ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక అన్ని దినుసులు వేసి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కొంచెం కరివేపాకు, అదేవిధంగా మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, దాంట్లో 1/4 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు కారం, మనం తినేదాన్ని బట్టి ఇంకా తినగలిగితే కొంచెం వేసుకోవచ్చు. మనకి చాలు, మనం అంతకంటే ఎక్కువ తినలేం కనుక గ్లాసు కారం వేసుకుని తర్వాత అది కొంచెం వేడిగానే ఉంది కదా నూనె, కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా వేగనిచ్చిన తర్వాత మనం ఇప్పుడు అన్నీ వేపి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా ఆ గ్రేవీలో వేసి బాగా కలుపుకొని
ముక్కలు వేసి బాగా వేగుతున్నప్పుడే స్టవ్ కట్టేసి, వేడిగా ఉంటుంది కదా నూనె బాగా, పక్కనున్న గోంగూర ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసి చక్కగా కలుపుకుందాం. సో పచ్చడి రెడీ అయిపోయినట్టేనా అత్తయ్య? ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందమ్మా. ఇది చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం 4 నిమ్మకాయలు రసం తీసి దాంట్లో కలుపుకుంటే, గోంగూర వేసుకున్నాం కదా, కానీ ఇంకొంచెం ఉండాలి అని అంటే మనం ఆ నిమ్మకాయ రసం కూడా కలుపుకొని మనం ఒక బాక్స్లోకి పెట్టుకుందాం. పచ్చడి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా మా అత్తయ్య చేతి గోంగూర చికెన్ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.